హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డిగ్రీ 6th సెమిస్టర్ అనలిటిక్స్ సాలిడ్ జియోమెట్రీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ మెథడ్ తెలుసుకొని తర్వాత ఆన్సర్ స్టెప్ బై స్టెప్ చేసుకుందాము. మనకు ఇంపార్టెంట్ 5 మెథడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మెథడ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మెథడ్ వైజ్గా నేర్చుకున్నామంటే మనకు చాలా బాగా గుర్తుంటుంది, మనం ఈజీగా రాయగలుగుతాం. ఫస్ట్ మెథడ్ స్పియర్ ఈక్వేషన్ను మరియు ప్లేన్ను కంబైన్ చేయడం ద్వారా సర్కిల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చి 2 లైన్స్ ఇచ్చి స్పియర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫార్ములా ఏంది మనకు? ఫస్ట్ S1 + KL1 = 0, S2 + K1L2 = 0. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినాక K వాల్యూస్ ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకొని K వాల్యూస్ని K1 K వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక K వాల్యూని మనము ఒక ఈక్వేషన్లో అప్లై చేసుకొని K వాల్యూ మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. ఈ K వాల్యూని మళ్ళీ మనం ఒక ఈక్వేషన్లో అప్లై చేసుకున్నామంటే మనకు జనరల్ ఫార్మ్ ఆఫ్ స్పియర్ ఈక్వేషన్ వస్తుంది. ఈ విధంగా మీకు అర్థం కాకపోతే మనం ఒకసారి చెప్పుకుందాం. ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ విధంగా 2 సర్కిల్ ఈక్వేషన్స్ 2 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక లైన్, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం మనము? ఇక్కడ మనకు 2 ముందలు ఉంది కాబట్టి మనకి ఈ విధంగా జనరల్ ఫామ్ ఈక్వేషన్ ఉండొద్దు. 2 లేకుండా మనము రాసుకోవాలి. 2 లేకుండా అంటే 2 తోటి డివైడెడ్ బై చేస్తే ఈక్వేషన్ 1ని 2 తోటి డివైడ్ చేస్తే మనకు 2 అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక 2 వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ సర్కిల్, ఈ ఫస్ట్ సర్కిల్ని వచ్చింది, సెకండ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ సర్కిల్ని రాసుకోవాలి. ఇది రాసుకున్న తర్వాత దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ త్రో సెకండ్ సర్కిల్ ఈజ్ దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ సెకండ్ సర్కిల్, ఈ సెకండ్ సర్కిల్ నుండి విధంగా మనకు స్పియర్ అన్నది వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకున్నాం? 2 ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ మనం S1 + K = 0 ఫామ్లో రాసుకున్నాం. ఇక్కడ K ఈ విధంగా రాసుకున్నాం. ఇది లైన్, ఈ విధంగా లైన్ తోటి రాసుకున్నాక ఈ Kని లోపల మల్టిప్లై చేసి XYZ టర్మ్స్లలోకి తీసుకొచ్చినాము. XYZ టర్మ్స్లో తీసుకొచ్చినాక XYZని కామన్ తీయాలి. కామన్ తీసి ఇక్కడ 2 లేకుండా చేసుకొని డివైడ్ చేసినాం. 2 ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఇక్కడ 2 ఇక్కడ మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, ఈక్వేషన్ 1 అనుకుందాం. సెకండ్ సర్కిల్కి కూడా మనము K ఈ ఫామ్లో రాసుకొని S2 × KL2 = 0 ఫామ్లో రాసుకొని Kని లోపలికి మల్టిపుల్ చేసుకోవాలి. మల్టిప్లై చేసుకున్న తర్వాత X² + Y² + Z² X కామన్ తీసుకోవాలి. X కామన్ తీసుకొని ఇప్పుడు మనకి రెండు ఈక్వేషన్స్లలో X కామన్ తీసుకున్నాం కాబట్టి X కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసుకోవచ్చు. మనం కంపేర్ చేసుకొని కంపేరింగ్ X కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2, X యొక్క కోఎఫిషియెంట్స్ ఏమేమి ఉన్నాయి? 8 + 2k/2 = 3 + k'. మనము ఇదాన్ని సాల్వ్ చేసుకుని 2 ఈతలకు అవుతుంది, 2 అవతలకు పంపించి 4 ఈ 3ని ఈతలకు తెచ్చుకొని k' - k1 = 4 - 3 = 1. కంపేరింగ్ Y కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2, Yకి మనం కంపేర్ చేసుకోవాలి. Y కోఎఫిషియెంట్స్ ఏమేమి ఉన్నాయి? k - 13/2 = -4 - k' దీన్ని సాల్వ్ చేస్తే k + 2k' = 5. 1 and 2. Similarly, K and K are satisfied also. Coefficients of Z and constant equation 1 and 2, solving equations 3 and 4.
మనం z కోఎఫిషియెంట్స్ ఉండటంగా కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈక్వేషన్ ఇక్కడ వచ్చిన k డాష్ మైనస్ k ఈక్వల్ టు 1ని ఈ y నుండి వచ్చిన k ప్లస్ 2k డాష్ 5ని సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకుంటే మనకు k డాష్ ఈక్వల్ టు 2 వస్తుంది. మనం z ఎందుకు చేస్తలేమంటే మనకు ఉన్న ఈ 2 వాల్యూసే కాబట్టి 2 ఈక్వేషన్స్ సరిపోతాయని 2 ఈక్వేషన్స్కే సాల్వ్ చేస్తున్నాం. k డాష్ ఈక్వల్ టు 2 వచ్చింది. k డాష్ వాల్యూని ఈ దాంట్లో అప్లై చేసుకుంటే k ఈక్వల్ టు 1 వచ్చింది. మనకి ఇప్పుడు 2k వచ్చింది, k డాష్ వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ని ఏ ఈక్వేషన్లో అప్లై చేసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 2 సర్కిల్స్ లై ఆన్ ద సేమ్ స్పియర్. k ఈక్వల్ టు 1ని అప్లై చేసుకుంటే మనకు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ వచ్చేసింది ఈ విధంగా. ఇప్పుడు దీని మనం మెథడ్ని అనేది గుర్తుపెట్టుకోవాలి. మెథడ్ ఏంది, 2 సర్కిల్స్ ఇచ్చి 2 లైన్స్ ఇచ్చినప్పుడు మొత్తం 4 వచ్చినప్పుడు ఇది ఈ 2 4 వచ్చినప్పుడు ఈ విధంగా 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకోవాలి, కంపేర్ చేయాలి. కంపేర్ చేయడం వల్ల k1 k2 వాల్యూస్ వచ్చేస్తాయి. k1 k2 వాల్యూస్ వచ్చిన తర్వాత ఒక k వాల్యూని తీసుకెళ్ళి 2 ఈక్వేషన్స్లలో దేనిలో అయినా అప్లై చేయాలి. ఎందుకంటే దీస్ 2 ఈక్వేషన్స్ అనేటివి లై ఆన్ ద సేమ్ స్పియర్. ఇది సేమ్ స్పియర్ పైన కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ మనం ఇంకో మెథడ్ని డిస్కషన్ చేసుకుందాం.